బీజేపీ ఎంపీలు చాలా బలంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్టు పూర్తిగా తెలిసిన తర్వాతే వాళ్ళ రాజకీయాల్లోకి అడుగు పెడతారు. ఇది చాలా క్లారిటీగా ఉన్నటువంటి అంశం. ఎందుకంటే బీజేపీ నాయకులు ఎంతమంది చాలా తక్కువ మంది ఉన్నా కానీ చాలా బలంగా ఇంపాక్ట్ చూపిస్తారు. అది ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. ఆంధ్రప్రదేశ్లో పార్థసారథి గారు ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా మనకి ఆయన వాయిస్ చాలా బలంగా వినిపిస్తూ ఉంటారు. అయితే ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి కౌంటర్ ఎలా ఇస్తున్నారు అనేది చూడండి, తర్వాత మాట్లాడతారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గాజులు కాశారా? ఆయన దయ్యాలు వేదాలు వల్లించినప్పుడు తెలుసా? ఇదే. ఎందుకంటే 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండి జలయజ్ఞం పేరుతో రాష్ట్రం అంతా కూడా నీళ్లు పారిచ్చేస్తాం, రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని ప్రగల్భాలు పలికి కట్టెడు మట్టేయకుండా కూర్చొని పూర్తిగా సర్వనాశనం చేసిన తర్వాత రాయలసీమ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తగులదమ్మా లేచి ఇప్పుడు నీతులు శుద్ధులు మాకు చెప్తారా? ఎమ్మెల్యేలంతా కలిసి రావాలని మీరేం పీకినారా అని అడుగుతామన్న గత 5 సంవత్సరాలుగా. ఏంది అన్యాయం అంటే మీరు అధికారంలో ఉంటే ఒక రకంగాను ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకంగా మాట్లాడతారా? ఇలా మాట్లాడడం సరైనదిగా ఇట్లా రైట్, ఇదనమాట. ఆయన ఏదో మాట్లాడదాం అనుకున్నాడు మాజీ ఎమ్మెల్యేగా. ఇంకొక ఆయన ఎవరో వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన నిజంగా పార్థసారథి గారు ఎంతో స్పాంటినియస్గా ఇచ్చినటువంటి దాన్ని అనవసరంగా నేను గెలుక్కున్నాను రా బాబు అనుకునే విధంగా చేసుకున్నాడు పక్కన ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడిని. అంటే ఏదో మాట్లాడేయాలి కదా, వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాటు మీరు పొడిచింది ఏంటి, ఏం పీకారు అని చెప్పి చాలా ధైర్యంగా హుందాగా ఉన్నటువంటి విషయాన్ని అందరికీ అర్థమయ్యేలాగా తట్టెడు మట్టి కూడా వేయలేని మీరు ఏ రకంగా మీరు మాట్లాడతారు? 5 ఏళ్ల పాటు ఏం పీకలేని మీరు ఇప్పుడు దేని గురించి మాట్లాడదామని మీకు దానికి సంబంధించినటువంటి ఏమంటారు అర్హత ఉంది అని చెప్పి ఆయన అడగటం. ఏదేమైనా కానీ కొంచెం జాగ్రత్తగా మాత్రం ఉండాలి బీజేపీ ఎమ్మెల్యేలతో. లేదంటే వాళ్ళకి ఏంటి తక్కువ మందే కదా ఉంది అని చెప్పి వాళ్ళకి ఏం తెలుసులే అని చెప్పి మాట్లాడితే ఏ రకంగా ఉంటుందో నాకు తెలిసి ఈ పార్థసారథి గారు ఒక్క లైన్తోనే చీల్చి చెండాడేశారు. ఇంకేం లేదు, మాట్లాడడానికి అవకాశమే లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అందరూ కూడా నవ్వుతున్నారు ఇంకా ఈయనకి సపోర్ట్గా. ఏం మాట్లాడలేక సైలెంట్గా ఇలా కూర్చున్నటువంటి పరిస్థితి. కాస్త నిజంగానే కదా, అంటే ఎమ్మెల్యేలుగా ఎవరున్నా కానీ ఎవరైనా ఉండొచ్చు, కానీ బలంగా ప్రజలకు ఏం చేసామన్నదే ముఖ్యం. ఇది బీజేపీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి చాలా బలంగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో చాలా హుందాగల రాజకీయాలని ఈసారి ఆంధ్రప్రదేశ్లో మనకి ఎన్డీఏ కూటమి చూపిస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్ల, చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రిలా ఉండటం వల్ల, లేదంటే లోకేష్ గారు ఉండటం వల్ల, లేదంటే మోదీ గారి పైన ఉండటం వల్ల అనేది పక్కన పెడితే ఈసారి రాష్ట్రం కోసం పనిచేయటం కోసం ఎవరైతే 164 మంది గెలిచారో ఈ 164 మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బలమైనటువంటి ముద్ర వాళ్ళ నియోజకవర్గాల్లో రాష్ట్రం మీద చూపించడానికి వాళ్ళ పడే తాపత్రయం అంతా ఇంత కాదనిపిస్తుంది. నిజంగా వైఎస్ఆర్సీపీకి ఈసారి నిజంగా ఒక్కసారి జస్ట్ ఊహించుకోండి, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఆయనే అంత బలమైనటువంటి కౌంటర్ ఇస్తే అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నాం అని అంటుందో తెలుసా? ఇందుకే. ఇంత 161 మంది కూడా ఎవరికి తీసిపోయినటువంటి విధంగా ఉన్నారు. టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అటు బీజేపీ కావచ్చు. ఒక్కొక్కళ్ళకి చుక్కలు చూపించడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్న దానికి ఆయన ఎన్ని ఆన్సర్లు ఇచ్చారో చూడండి. అలాంటిది వైఎస్ఆర్సీపీ కనుక అసెంబ్లీకి వస్తే రాదనుకోండి, డెఫినెట్గా రాదు. ఆ ధైర్యం కానీ, అంత సాహసం కానీ, అంత దమ్ము ధైర్యాలు జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు లేనే లేవు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు అంతకన్నా లేనే లేవు. ఏదో ఒక సాకుతో ఆయన అవాయిడ్ చేస్తూనే ఉంటారు తప్ప ఇంకొకటి అయితే ఉండదు. దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం లాంటిది చేయాలి తప్ప ధైర్యంగా వచ్చి నిలబడి ఈ సమస్య మీరు తప్పు చేశారు అని చెప్పి క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు గత 5 ఏళ్లుగా చేసినటువంటి దానికి ఒక్కొక్కరి నుంచి నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఒక్క క్వశ్చన్ అడిగితే వీళ్ళు 10 సమాధానాలు దాని గురించి చెప్తారు. వాళ్ళు చేసినటువంటి అవినీతి గురించి ఈసారి చీల్చి చెండాడేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నాయకులు, వక్తలు
బలమైనటువంటి లీడర్స్, ఆ బలమైనటువంటి గొంతుకులు ఈసారి అసెంబ్లీలో ఉన్నాయి. ఇక వైఎస్ఆర్‌సీపీకి ఆ మూగబోవటం నిజంగా ఇదే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇంతకన్నా వేరే మంచి ఆప్షన్ అయితే లేదు. మీరు ఎక్కడా కూడా నోరెత్తేటువంటి కార్యక్రమం లేదు. ఏదో డబ్బా కొట్టుకోవడం కోసం ఒక శవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే వస్తున్నారో ఆ రకంగానే మీరు వచ్చి మీరు ఒక 10 మందిలో లేదా 100 మందికో డబ్బులిచ్చి బీరు బిర్యానీ పథకాన్ని వైఎస్ఆర్‌సీపీలో అమలు పరిచి ఆ ఒక్కరోజు హడావిడి చేసి సోషల్ మీడియాలో నేను రోడ్డు మీదకి వస్తే నన్ను ఇలా అయిపోద్ది అని చెప్పి వెళ్ళిపోవటమే తప్ప మీకు ప్రజల దగ్గరికి వచ్చి ధైర్యంగా పోరాడే దమ్ము లేదు. పోరాడేటువంటి అవకాశం ప్రజలు కూడా ఇవ్వరు. లేదా ఒకవేళ మీరు వచ్చినా కూడా ఇలాంటి నాయకులందరూ కూడా మీరు ఎక్కడ పెడితే అక్కడ మిమ్మల్ని మీరు అడిగినటువంటి క్వెషన్‌లకి 10 క్వెషన్‌లు తిరిగి మిమ్మల్ని అడిగి మరీ పంపించేటువంటి సమాధానాలతో సహా ఇచ్చేటువంటి కెపాసిటీ ఉంది. సో చాలామంది ధైర్యం చేయట్లా. ఈవెన్ ఎవ్వరూ కూడా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి చాలామంది ఇంతకుముందు నోరేసుకుని పడిపోయేటువంటి బలమైన లీడర్లందరూ కూడా మూసుకొని ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇలాంటి నాయకుల వల్లే. జస్ట్ ఇమాజిన్ ఇలాంటి ఒక పరిస్థితి అసెంబ్లీలో వస్తే వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి ఏంటో ఆలోచించు.